హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఫుల్ డే డైట్ ప్లాన్ వీడియోలో ముందుగా డీటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవడం కోసమని ఒక బౌల్‌లో 1 కప్పు వాటర్ తీసుకొని వేయించి పొడి చేసుకున్న దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి. పావు స్పూన్ నుంచి హాఫ్ స్పూన్ వరకు వేసుకొని దీన్ని బాగా మరిగించి వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. డీటాక్స్ డ్రింక్ ఎప్పుడైనా సరే మార్నింగ్ 6-7 లోపు తీసుకుంటే బాగా పనిచేస్తుంది. పరగడుపున ఇంకేమీ తీసుకోకుండా ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ తీసుకోండి. బెస్ట్ వెయిట్ లాస్ అవుతుంది మీకు. ఈ డ్రింక్‌ని వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. లేదంటే జీలకర్ర వాటర్ అయినా తీసుకోవచ్చు, ధనియా వాటర్ తీసుకోవచ్చు. డీటాక్స్ డ్రింక్ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. డీటాక్స్ డ్రింక్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లోపు ఒక వెజిటబుల్ జ్యూస్ లేదంటే ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి. అది కూడా వితౌట్ షుగర్ తోటి. ఎనీ మిల్క్ కూడా వేసుకోకూడదు. ఓన్లీ వెజిటబుల్ లేదంటే ఫ్రూట్ ఏదైనా వేసుకోవాలి. ఒక మిక్సీ జార్‌లో హాఫ్ కీరాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పైన తొక్క తీయక్కర్లేదు. డైరెక్ట్‌గా అలానే ముక్కలుగా వేసుకొని దానిలో 4 రెబ్బల కరివేపాకును వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ స్ట్రెయిన్ చేసిన ఈ జ్యూస్‌ని వెంటనే తీసుకోవాలి. లోపల నుంచి పొట్టంతా క్లీన్ అయిపోయి క్లియర్ స్కిన్ వచ్చేస్తుంది ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు. ఖచ్చితంగా ఈ జ్యూసులు తీసుకోవడానికి ట్రై చేయండి. జ్యూస్ తీసుకున్న 1-1 ½ అవర్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకోవాలి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తున్నాం. ఈ పెసరట్టు రెసిపీ మీకు పిండి కావాలి ఎలా ప్రాసెస్ అనేది మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియోలో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఈరోజు పిండి వీడియో చూపించట్లేదు. ఓన్లీ దోస వేయడం మాత్రమే చూపిస్తున్నాము. ఇలా పెసరపిండిని తీసుకొని పలచని దోసలో వేసుకొని పైన నెయ్యి లేదంటే నూనెను అప్లై చేసుకొని దీన్ని 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది. దీన్ని రోటి పచ్చడితో తీసుకోవచ్చు లేదంటే కొబ్బరి చట్నీతో అయినా తీసుకోవచ్చు. పెసరట్టు తీసుకోవడం వల్ల ఈజీ వెయిట్ లాస్ అవుతుంది. అలాగే హెల్త్‌కి మంచిది. ప్రోటీన్ అందుతుంది. ఎక్కువసేపు మీకు ఆకలవ్వకుండా ఉంటుంది. నార్మల్ బియ్యం దోస కన్నా ఇలా పెసరట్టు, మూంగ్ దాల్ చీల లేదంటే బేసన్ చీల ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. జొన్న దోస, జొన్న ఇడ్లీ, రాగి దోస, ఇడ్లీ ఇలా ఏవైనా తీసుకోవచ్చు. ఇక ఈరోజు లంచ్‌లో మనం ఆయిల్ లేకుండా కర్రీ చేసేస్తున్నాం. చాలా ఈజీ, సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని రైస్‌తో తీసుకోవచ్చు, రోటీతో తీసుకోవచ్చు, దేనితో అయినా తీసుకోవచ్చు. మరి ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసమని ముందుగానే 2 టేబుల్ స్పూన్ల నల్ల శనగలు ఉంటాయి కదా అవి, అలాగే పచ్చి బఠానీ ఉంటాయి కదా వాటిని కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకొని నైట్ అంతా నాననివ్వాలి. ఇలా నానిన శనగలు, బఠానీలని ఒక కుక్కర్‌లో వేసుకొని వాటర్ కొద్దిగా పోయాలి. ఎక్కువ పోయకండి. వాటర్ కొంచెం పోసుకొని ఒక క్యారెట్‌ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దాంతో పాటు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మనం ఇందులో ఎక్కువ స్పైసెస్ వాడటం లేదు. సింపుల్‌గా చేస్తున్నాం. మనం పొట్ట నిండా ఎక్కువ కారంతో తింటే గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. అలాగే వాటర్ ఎక్కువ పోతుంది గానీ మనకి ఫుడ్ తక్కువ పోయి ఆకలి త్వరగా వేస్తుంది. కాబట్టి మనం ఇలా వెజిటబుల్స్‌ని కారం తక్కువ వేసి ఉడికించుకొని చేసుకోవాలి. కుక్కర్‌లో మీరు క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాక కరివేపాకును కూడా 2 రెబ్బలు వేసి ఒక 10-15 వరకు మిరియాలని ఇలా కచ్చా పచ్చిగా దంచుకొని ఇవి కూడా వేసుకోవాలి. ఇంతే. మనం ఎటువంటి కారం యాడ్ చేయని దీనిలో సింపుల్‌గా, లైట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. దంచుకున్న మిరియాల పొడిని వేసుకున్నాక సాల్ట్ లేదంటే కల్లుప్పు ఉంటుంది కదా! కల్లుప్పుని ఒక పావు స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఉప్పుని ఎక్కువ వేయకండి. ఉప్పు చాలా తక్కువ పడుతుంది ఈ కర్రీస్‌లో. పావు స్పూన్ పసుపు వేసుకోండి. పావు స్పూన్ ఉప్పు వేసుకోండి. వేసుకున్నాక ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 5-6 విజిల్స్ రానివ్వండి. లో ఫ్లేమ్‌లో మాత్రమే 5-6 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిపైన లైట్‌గా కొత్తిమీర చల్లితే టేస్టీగా ఉండే ఆయిల్ లెస్ కర్రీ అయితే రెడీ అయింది. ఇది మీరు వేడిగా ఉన్నప్పుడే తీసేసుకోండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. చల్లగా అయ్యాక టేస్ట్ అంత బాగోదు. వేడిగా ఉన్నప్పుడే తీసుకోండి. దీన్ని మీరు రైస్‌తో అయినా తీసుకోండి లేదంటే రోటీతో తీసుకోండి. ఇది మనకి 1 కప్పు ఫుల్ అవుతుంది కర్రీ. అది మొత్తం తీసుకోండి. చిన్న కప్పుతో రైస్ తీసుకోండి. దాంతో పాటు కుకుంబర్ సలాడ్ కూడా తీసుకోవాలి. ఇక లంచ్‌లో ఫుల్‌గా చేసేసాం కాబట్టి ఇక డైరెక్ట్‌గా డిన్నరే చేసేద్దాం. ఈరోజైతే పపాయ తీసుకున్నాను నేను. మీకు ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. పపాయ, మస్క్ మిలన్, వాటర్ మిలన్ ఇలా డిన్నర్‌లో ఏదైనా తీసుకోవచ్చు. లేదంటే సూప్స్ తీసుకోవచ్చు, సలాడ్స్ తీసుకోవచ్చు. లేదా సింపుల్‌గా ఒక రోటీ, కర్రీ ఎక్కువతో తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా మీరు ఈవినింగ్ 6 కల్లా తీసుకోండి.